అది ఫేక్. జస్ట్ ఇప్పుడే ఈర్ష్య మూవీ చూసొచ్చారు మన ట్రేడ్ పండితులు. సినిమా ఎలా ఉంది అంటే వాళ్ళు సామెతలు చెప్తున్నారు. అన్నీ ఉన్నాకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని. రిలీజ్కి ముందు వాళ్ళు ఇచ్చిన రూపాయిన్నర బిల్డప్కి, సినిమాలో ఉన్న 5 పైసల కంటెంట్కి ఎక్కడా పొంతనలేదు. వీళ్ళు ఇచ్చిన బిల్డప్కి నేను బోల్తా పడ్డాను. అన్ని సినిమాలు రిలీజ్ అయితే ఉన్నట్టుండి దీంట్లోనే చొరబడ్డాను. స్టోరీ ఏంటంటే ఒక చిన్న పాపకి స్లీపింగ్ డిజార్డర్ ఉంటుంది, అదే నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఆ పిల్లకి దయ్యం పట్టిందని ఒక మాంత్రికుడిని పిలిపిస్తారు. దయ్యం పేరుతో వాడు కొట్టి చంపేస్తాడు. వీడు కూడా నాకు తోడుపోయినోడే. ఇక ఈ విషయం తెలిసిన హెబ్బా పొట్టేలక్కయ్య ఇంకో ముగ్గురు కలిసి ఇలాంటి ఫ్రాడ్ మంత్రగాలని ఎక్స్పోజ్ చేస్తుంటారు. అలా పృథ్వీ అంగుళం గురించి తెలిసి ఆయనది పట్టుకోవాలని ఆయనది బయట వేయాలని ఆయన్ని కూడా ఎక్స్పోజ్ చేద్దామని వెళ్తుంటారు. అలా వెళ్ళే దారిలో కారులోనే సుల్ల పనులు చేస్తూ హౌలా పనులు చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తుంటారు. అలా ఎదురుగా వచ్చే వాళ్ళకి డాష్ ఇస్తారు. ఒక ఆమె చనిపోతుంది. ఆమెను కాపాడడానికి వెళ్ళినోడికి ఆమె ఆత్మ ఆవహిస్తుంది. ఆమె చావుకి కారణమైన ఈ నలుగురిని చంపడానికి వాళ్ళ వెంటే వెళ్తుంది. పృథ్వీ అంగుళంని కలిసి ఎందుకని ఆత్మలు దయ్యాలని ప్రజల్ని మోసం చేస్తున్నావని నిలదీస్తారు. దానికైనా మీరే తెలుసుకోండి దయ్యాలు ఉన్నాయో లేవో అనేసి, ఓ పాడుబడ్డ దయ్యాల కొంపలో 3 రోజులు ఉండండి, మీకు దయ్యాలు కనిపించకుంటే అప్పుడు చూద్దామంటాడు. దానికి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. తర్వాత ఏం జరిగింది అనేదే మిగతా సోది. ఇక సినిమా ఎలా ఉందంటే ఎంతసేపటికి సినిమా ముందుకే కదలదు. ఏవో 4 రొట్ట హర్రర్ సీన్లు వేసి ఇంటర్వెల్ వేస్తారు. ఏం అర్థం కాదు. ఏం జరిగింది, ఏం చూపించావు, అసలు ఎందుకు ఇంటర్వెల్ కార్డ్ వేసారో తెలీదు. ఇది మన ఫీలింగు. వీళ్ళు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఆమె చనిపోయి దయ్యం రూపంలో వీళ్ళ వెంట పడితే బాగుందిలే అనిపిస్తుంది. మళ్ళీ వెంటనే ఆ దయ్యాల కుంప దగ్గరికి డైవర్ట్ చేస్తారు సినిమాని. పోనీ అక్కడన్నా ఏమన్నా ఉందా అంటే అది లేదు. కేవలం సౌండ్స్తో భయపెట్టాలని చూశారు. లాస్ట్కి మనల్ని ఎరిపూలను చేసి ఇక పోండి మళ్ళీ రావద్దు అన్నట్టు శుభం కార్డు వేస్తారు. ఏమీ లేదు, ఏదో చెప్పాలని ట్రై చేశారు, ఏమీ చెప్పలేక ఇంకేదో చెప్పి ఇంకేం చెప్పకుండా పంపించారు. దీన్ని బట్టి ఏమర్థమైందంటే రిలీజ్కి ముందు బిల్డప్ ఇచ్చిన సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి అనిపించింది. ఇంతకు మించి ఇంకేం చెప్పినా స్టోరీ స్పాయిల్ అయిపోతుంది. ఓటీటీలో కూడా దేకలేరు, అది మ్యాటరు. ఇక సినిమాకి వెళ్ళాలా వద్దన్నది మీ ఒపీనియన్. మరి మీలో ఎవరైనా ఈ సినిమా చూస్తుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.